సచివాలయంలో సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. తెలంగాణ మహిళా ఉద్యమ చరిత్రలో మరో కీలక ఘట్టానికి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదిక కానుందని చెప్పారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారని తెలిపారు. అదే వేదికపై మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. సభలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 500 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నారని వివరించారు మంత్రి సీతక్క. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ఈ మహాసభలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ప్రతి మండలానికి 553 మండలాలకు గాను మండల సమైక్యలకు ఆర్టీసీ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ శాఖ మాత్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి అధ్యక్షతన 553 బస్సులను మీకు అందజేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ, మండల, జిల్లా సమైక్య సభ్యురాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని బస్సులకు ఓనర్లు అయ్యే విధంగా ఇచ్చేటువంటి జీవోలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా మరి ప్రతి సంవత్సరం మీకు ఇస్తున్నటువంటి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులను కూడా 500 కోట్ల రూపాయల చెక్కును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు, అధికారులందరి సమక్షంలో 500 కోట్ల మీ వడ్డీ డబ్బుల యొక్క చెక్కును కూడా మీ అందరి సమక్షంలో మీకు అందించుటకు గాను ఈ సభకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతాము.